పరలోకమందున్నటువంటి తండ్రి, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన దినములన్నయూ నీ కృపలో మమ్మల్ని కాపాడి ఆయుష్ను, ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు మాకు ప్రసాదించి ఒక నూతనమైన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి తండ్రి, ఉదయకాలమందు నీ మందిర ఆవరణంలో మేము చేరి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికిని, అదేవిధంగా నీ కుమార్తె ద్వారా అద్భుతమైన మాటలు మీరు వినిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ముందు ఉన్నటువంటి సమయంలో మరికొన్ని సంగతులని జీవగ్రంథంలోని మేము ఆలోచిస్తుండగా విని అర్థం చేసుకొని గ్రహించుకునే మనసును నీ బిడ్డలకు ప్రసాదించండి. చెబుతున్నటువంటి నాకును సంయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి ఈ యొక్క ఆరాధన ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోవలసిందిగా కోరుకుంటూ నీ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. యేసు ముద్రల గురించి ఆలోచన చేద్దాం. యేసు ముద్రలు పాఠం పేరేంటి? విన్నారు ఇప్పుడు నీ పేరుని? యేసు ముద్రలు అనే పేరు మీరు వినలేదు కదా? అసలు బైబిల్లో ఉందన్న సంగతి తెలుసా? ఓకే, ఈరోజు యేసు ముద్రలు అనగానేమి అని మనం ఆలోచిద్దాం. ఈ ముద్ర అనేటటువంటి ఈ మాటలో ఆంతర్యం ఏమిటి? ముద్ర అంటే మనకు మామూలుగా తెలిసిన మాట ఏంటి చెప్పండి? ముద్ర అనగా సీలు, గుర్తులు. అర్థమవుతుందా? ముద్ర ముద్ర అనగా ఏంటమ్మా? సీల్ అనేది ఇంగ్లీష్ పదం, గుర్తు అనేది తెలుగు పదం. కనిపించే ముద్రలు ఉన్నాయి, కనిపించని ముద్రలు ఉన్నాయి. బాగా ఆలోచించాలి మీరు. కనిపించే ముద్రలు ఉన్నాయి, కనిపించని ముద్రలు కూడా ఉన్నాయి. కనిపించే ముద్రలు గురించి మనం ఆలోచించితే, కనిపించే ముద్రలు ఈరోజు గౌట్ ఆఫీసెస్ ఉంటాయి. గౌట్ ఆఫీసులు ఏది? మండల ఆఫీసులు కావచ్చు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసెస్ కావచ్చు. అక్కడ మనం సర్టిఫికేట్లు అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్కి వాళ్ళు ఏం చేస్తారు? ఒక సీల్ వేస్తారు, ఒక ముద్ర వేస్తారు. ఇవి మన కంటికి కనిపించేవి. గౌట్ సంబంధించినటువంటి ఏదైనా మనం చదువుకునేటటువంటి సర్టిఫికేట్ కూడా గౌట్ వాళ్ళు ఏం చేస్తారంటే ముద్ర, సీలేసి మనకిస్తూ ఉంటారు కదా. అవి కనిపించేటటువంటి ముద్రలు. కొన్ని ఇళ్లకు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఆ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కానీ, లేకపోతే ఈ కొన్ని ఇళ్ళకి ఏం చేస్తారంటే సీల్ వేస్తారు. లాక్ తాళం వేసి తాళానికి ఏం చేస్తారు? వాళ్ళు సీల్ వేస్తారు. అవునా కదా? ఇది కనపడేవే. మనం మొన్న ఓటు వేశారు కదా, కొంతమంది ఎంపీ ఓట్లు వేశారు. ఓట్లు వేసినప్పుడు ఆ బ్యాలెట్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసినప్పుడు వాళ్ళు సీల్ వేస్తారు, దాని మీద సీల్ వేస్తారు. ఇవన్నీ కూడా కనిపించేటటువంటివి అన్నమాట. ఇకపోతే రాజు శాసనం ఉంటుంది. రాజులు శాసనాలు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శాసనం మీద వాళ్ళు సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు. అది శాసనం చేసినట్టుగా వాళ్ళు సంతకం పెట్టి ముద్ర వేస్తే ఇక వాళ్ళు రాజు చెప్పిందే జరగాలి. ఈ విషయం మనకు బైబిల్లో కూడా కనపడుతుంటుంది కదా. దానియేలు గ్రంథంలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. కనిపించే ముద్రలు ఇవి, కనిపించే సీళ్ళు ఇవి. మీకు చెప్పేది ఏంటంటే కనిపించేవి ఉంటాయి, కనిపించనివి కూడా ఉంటాయి అన్నమాట. దానియేలు గ్రంథం 6:10లో ఒక మంచి మాట అక్కడ కనపడుతుంది చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినది. ఇట్టి శాసనము సంతకము చేయబడిందంట. ఎవరు చేశారో శాసనాన్ని? రాజు చేశారు. దానియేలు తెలుసుకున్నాడు. రాజు శాసనం చేశాడు. ఆ శాసనం చేసిన దాని మీద సంతకం చేశాడు. అది ఎవరు తెలుసుకున్నారు? దానియేలు తెలుసుకున్నారు. ఏది ముమ్మారు ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి దానియేలు పట్టుకొని సింహాల బోన్లు వేయాలన్న సందర్భం అది. మీకు ఆ శాసనం, రాజు చేసే శాసనం గురించి మీకు చెప్తున్నాను. ఇకపోతే కనిపించేవి మీకు కొన్ని చెప్తాను. పెళ్ళిళ్ళకు కానీ, ఫంక్షన్లకు కానీ గిఫ్ట్లు తెస్తూ ఉంటారు కదా, గిఫ్ట్లు. ఈ గిఫ్ట్లు మనం దాచుకుంటాం, అల్మార్లో దాచుకుంటాం, ఇంటిలో ఆ గోడలకి మనం అతికించుకుంటూ ఉంటాం. ఇక ఏదో ఒక రోజు ఆ గిఫ్ట్లు చూసినప్పుడు ఏం గుర్తొస్తుంటుంది మనకి? పలాని టైంలో, పలాని పెళ్ళిలో, లేకపోతే పలాని ఫంక్షన్లో పలాని వారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అది చూడగా నీకు ఏమవుతుందంటే జ్ఞాపకం వస్తుంది. పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్లో కానీ మనకు ఇచ్చేటటువంటి గిఫ్ట్లు చూడగానే మనకి ఏమొస్తుంది? జ్ఞాపకం వస్తుంటుంది కదా. జ్ఞాపకము.
ఇవి ఏంటంటే ముద్రలది ఒక ముద్ర. ఏంటా ముద్ర? ఆ గిఫ్ట్ ఏదైతే చూసావో అది చూడగా నీకేమవుతుంది? ఇప్పుడు గుర్తొచ్చేసింది. ఎప్పుడు గుర్తొచ్చేసింది? ఏం గుర్తొచ్చేసింది? పలానా సంవత్సరంలో పలానా ఫంక్షన్లో పలానా అతను వచ్చేసి నాకు గిఫ్ట్ ఇచ్చేశాడు. ఫొటోస్ కూడా దిగుతూ ఉంటాం. పెళ్లి ఫోటోలు దిగినప్పుడు ఆ పెళ్లి ఫోటోలు చూసుకున్నప్పుడు మనకు కొన్ని గుర్తొస్తుంటాయి. పలానా టైంలో పలానా ప్రాంతంలో పలానా ఇంట్లో పలానా వాళ్ళతో మేము ఫోటో దిగాం. అప్పుడప్పుడు నేను ఫొటోస్ చూసినప్పుడు ఫొటోస్ దిగినటువంటి వారు ఈరోజు చనిపోయారు, చాలామంది లేరు. ఒకప్పుడు నాతో ఉండేవాడు, నాతో ఇలా ఫోటో దిగాడు, నేను కలిసి ఇలా ఉండేవాళ్ళని గుర్తు జ్ఞాపకాలు ముద్ర పడుతుంటుంది అనమాట. మనిషి మీద ఒక ముద్ర అది. ఇవి కనబడే ముద్రలు. ఈ ఫొటోస్ అయినా లేకపోతే గిఫ్ట్లైనా ఇవి కనబడే ముద్రలు. ఇక కనిపించేవి ఏంటంటే మన సెలబ్రేట్ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ క్రికెటర్స్ కానీ వీళ్ళు టాటోస్ వేసుకుంటారు. ఈ బాడీల మీద కానీ చేతుల మీద కానీ టాటోస్ వేసుకుంటారు. నేను కూడా ఇక్కడ అమ్మని కొట్టించుకున్నాను. ఎప్పుడు కొట్టించుకున్నాను, ఎందుకు కొట్టించుకున్నాను నాకు గుర్తు అనమాట. ఇది అమ్మని చూడగానే ఈ టాటోస్ చూడగానే వాళ్ళు వేసుకున్నటువంటి సెలబ్రేటర్స్ వేసుకున్నటువంటివి గుర్తు జ్ఞాపకం వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు చూడగానే వాళ్ళ ప్రభావం అనేది. అసలు ముద్ర అంటే ఏంటంటే ప్రభావితము చేస్తుంది. ప్రభావితము లేదా ప్రభావము, సీల్. ఇవి కనిపించే వాటి గురించి చెప్తున్నాను. ఫోటోస్ చూసినా, టాటోస్ చూసినా, లేకపోతే గిఫ్ట్లు చూసినా, ఏమండి సర్టిఫికేట్ పై సీల్స్ ముద్రలు వేస్తూ ఉంటారు. ఫోటోలు దిగిన ఇవన్నీ కూడా ఏమండి కనబడేవి. ఏమంటారు వీటిని? కనబడేవి. కొంతమంది ప్రియులు ప్రేయసులు కూడా వాళ్ళు సింబల్స్ కొట్టుకుంటారు. ఆ చేతి మీద ఎక్కడో వేసుకుంటారు, గుండె మీద చేతి మీద. ఇది చూడగా నేను పలానా కాలంలో పలానా అమ్మాయిని ఇలా ప్రేమించేశాను, పలానా అబ్బాయిని ఇలా ప్రేమించేశానని వాళ్ళ జ్ఞాపకం వస్తూ ఉంటుంది, గుర్తొస్తూ ఉంటుంది. ఇవన్నీ కనబడే ముద్రలు అనమాట. ఇవి వాళ్ళ జ్ఞాపకాలలో కనబడేటటువంటి ముద్రలు. ఆ మధ్యకాలంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కూడా ఒక సినిమా వచ్చింది, ప్రేమిస్తే. అది జరిగిన సంఘటన అని చెప్పేసి ఇక్కడ కొట్టుకుంటాడు. ఆ పేరు ఇక్కడ కొట్టుకున్న తర్వాత వాడు పిచ్చోడైపోతుంటాడు కదా. పిచ్చోడైపోయిన తర్వాత ఎట్టటి గీకుతున్నట్టు సినిమాగా ఎట్టటి గీకుతున్నాడు, ఎట్టటి గీకుతున్నాడు చూపించేసరికి ఇక్కడ అది చూసి ఆమె ఏం చేస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది ఇతనే అతనని. ఎందుకు ఒకప్పుడు ఇలా ప్రేమించుకున్నా, ఒకప్పుడు ఇలా కొట్టుకున్నా నా పేరు అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంటుంది, జ్ఞాపకం వచ్చేస్తుంది. ముద్ర పడింది నా మీద, పలానోడు ప్రేమించినోడు నా ఫోటో లేకపోతే నా పేరు కొట్టుకున్నాడని ఒక ముద్ర పడింది. అమ్మ పేరు కొట్టుకుంటారు, అమ్మ ఫోటో కొట్టుకుంటారు, నాన్న ఫోటో పెట్టుకుంటారు. ఇవన్నీ కనిపించేటటువంటి ముద్రలు అన్నమాట. అర్థమవుతుందని ఇవన్నీ కూడా కనిపించేటటువంటి ఈ ముద్రలు. బైబిల్లో కూడా దేవుడు ఈ టాటోస్ అని చెప్పాను కదా, ఈ ముద్రల గురించి చెప్పాను కదండి. ఈ ముద్రల గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్పాడనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే లేవియాకాండము 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ టాటోస్ గురించి దేవుడు ఏం చెప్పాడు ఒకసారి బైబిల్లో చూడండి. లేవియాకాండం 19వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28. చచ్చిన వారి కొరకు మీ దేహాన్ని చీరుకోకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకును పొడుచుకొనకూడదు అంటున్నాడు. చూడండి ఇక్కడ నేను చెబుతున్నాను, దేవుడిగా తండ్రిగా నా పిల్లల ఆరోగ్యపు పరిస్థితి గురించి తెలిసిన వానిగా నేనేం చెబుతున్నానంటే మీరు పచ్చబొట్లు పొడిపించుకోకూడదు, ఇంకా చచ్చిన వారి కోసం గీచుకోకూడదు అని అంటారు. ఊళ్ళకి రాజన్నోళ్ళు వస్తారంట కదా, డోలు కొట్టుకుంటూ వచ్చి వాళ్ళు చెయ్యి ఎలా కోసుకుంటూ ఉంటారు కదా, చెయ్యి కోసుకు చూశారు, మీకు తెలుసు కదమ్మా. వీటి వల్ల ఎంత ప్రమాదం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుందంటే అనారోగ్య పరిస్థితులు. ఒకప్పుడు మేము కొట్టేటప్పుడు సూదితో కూర్చేవారు, అమ్మ అని సూదితో కూర్చారు, సూదితో. అందులో ఉన్నటువంటి ఇప్పుడు స్వేదరంధ్రాల ద్వారా లేకపోతే స్వేదరంధ్రాల నుంచి వచ్చేటటువంటి కానీ ఈ చర్మ వ్యాధులు చర్మం ద్వారా వచ్చేటటువంటివి కానీ ఇప్పుడు ఎయిడ్స్ అన్నారు కదా, ఒకరు కొడుతూ ఉంటారు, ఎయిడ్స్ వ్యాధులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకనే దేవుడు ఆరోగ్యం తెలిసినటువంటి దేవుడు ఏం చేశాడు, మీరు పచ్చబొట్లు పొడిపించుకోవద్దు. పచ్చబొట్లు పొడిపించుకోవటం వలన మీకు అనారోగ్యపు పరిస్థితులు దాపరించే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కనుక మీరు ఏం చేయొద్దు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. ఓకే, ఇవి కనిపించేవి గుర్తులు. ఒకప్పుడు బైబిల్లో ఒక మనిషికి, ఒక నరుడికి దేవుడు కూడా బైబిల్లో గుర్తు వేశాడు. ఒక మనిషికి దేవుడు గుర్తు వేశాడు. ఏంటా గుర్తు? ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 15వ వచనం. మీకు నేను ముద్రల గురించి చెప్తున్నాను, సీల్ గుర్తుల గురించి చెప్తున్నాను. చూడండి ఏం గుర్తు వేసాడు చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనం. అందుకు దేవుడు, యెహోవా అంటే దేవుడు, దేవుడు అంటే తండ్రి. అందుకు యెహోవా
అతనితో కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును. మరియు ఎవడైనను కయ్యూనిని కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడంట. ఎందుకు వేశాడు ఆ గుర్తు? ఆ గుర్తు అందరికి కనపడుతుందా, కనపడదా? ఆ గుర్తు చూసినప్పుడు అందరికీ కనిపించింది. ఆ గుర్తు చూడగానే ఏం చేయాలి? ఇప్పుడు యెహోవాని, ఆ కయ్యూనుని ఎవరు కూడా చంపటానికి వీలు లేదు. గుర్తేశాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాముకు పుట్టిన మొదటి కుమారుడైనటువంటి కయ్యూనికి దేవుడు ఏం చేశాడో గుర్తేశాడు. ఒక సీల్, ఒక ముద్ర వేశాడు. ఎందుకయ్యా కయ్యూనికి ముద్ర వేశాడంటే ఎవడు కూడా కయ్యూనిని చంపకూడదు. కయ్యూని సందర్భం మీకు తెలుసు. తన తమ్ముడైన హేబేలుని హతమార్చాడు. దేశ దిమ్మరై కయ్యూను తిరుగుతున్నాడు. శాపం, దేవుడు పెట్టిన శాపం. అప్పుడు దేశ దిమ్మరగా తిరుగుతున్నప్పుడు ఈ కయ్యూని చూస్తారు కదా. కయ్యూని చూసినప్పుడు ఎవడు కూడా ఈ కయ్యూని చంపడానికి వీలు లేదని చెప్పేసి దేవుడు ఒక ముద్ర వేశాడు. ఇవి కనబడేటటువంటి ముద్రలు ఇవి. ఒకనాడు యేసుక్రీస్తు వారికి సిలువేశాడు. యేసుక్రీస్తు వారి సిలువేసిన తర్వాత యేసుక్రీస్తు వారు 40 దినములు భూమి మీద నరులందరూ కనబడుతూ కొన్ని సూచక్రియలు కూడా, అద్భుత కార్యాలు కూడా చేశాడు. చేసినప్పుడు మొదటగా కొంతమంది శిష్యులు చూసిన తర్వాత ఈ విషయాన్ని తోమా గారికి చెప్తారు. తోమా మన ఇండియా కూడా వచ్చాడు. తోమాకు కూడా చెప్తారు. ఏం చెప్తారు తోమాకి? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడని చెప్పేసి తోమాకు చెప్తే తోమా నమ్మడు. అప్పుడు ఏం చేస్తాడు? అతని చేతుల్లో గాయములు ఏలుపెట్టి చూస్తాను, ప్రక్కలో ఏలుపెట్టి చూస్తాను, చూసినప్పుడే నేను నమ్ముతాను అంటాడు. గుర్తులు అంటే తోమా నమ్మటానికి యేసుక్రీస్తు వారికి ఆనాడు యూదులు చేసినటువంటి ఆ గాయాలు ఏమవుతున్నాయి? కనబడుతున్నాయి. కనబడేవి ముద్రలవి, కనబడే గాయాలవి. అప్పుడప్పుడు మనకు యాక్సిడెంటల్గా నేను కోదాడు సెమినార్కి పోతున్నాను. కోదాడు సెమినార్కి పోతుంటే కోరబోయే రోడ్లో, హుజనాబాద్ నుంచి కోరబోయే రోడ్లో హెచ్పి బంక్ ఉంటుంది. హెచ్పి బంక్ దగ్గర ఎదర ఆటో వాడు క్రాస్ ఇచ్చేసరికి దాన్ని గుద్దుతానేమన్న భయంతో నేను బ్రేక్ వేసి నేనే కింద పడ్డాను. నేనే కింద పడితే కాలుకి గాయం అయిపోయింది. ఈ గాయంతోనే నేను సెమినార్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఆ గాయం చూసుకున్నప్పుడు నాకు ఏం గుర్తొస్తుంది? పలాని కోదాట్లో సెమినార్ ఉంటే ఆ సెమినార్కి పోయేటప్పుడు నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి గుర్తొస్తుంది, జ్ఞాపకం వస్తుంది. గుర్తులు ఇవన్నీ, ముద్రలు ఇవన్నీ, సీల్. అర్థమవుతుందా? ఎవరికైనా మీకు ఎక్కడైనా చీరుకుందనుకోండి, ఎక్కడైనా గాయం అయిందనుకోండి, ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి, మీరు అది చూసుకోగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఒకప్పుడు తగిలింది. అప్పుడప్పుడు స్త్రీలు వంట చేసుకునేటప్పుడు ఆ గరడి తిప్పేటప్పుడు చెయ్యి కాలుతూ ఉంటుంది కదా. హలో, చెయ్యి కాలుతూ ఉంటుంది. కాలిన తర్వాత ఆ చేతి గాయాన్ని చూసుకుంటారు. చూసుకున్నప్పుడు పలాని కూర చేసేటప్పుడు, అన్నం వండేటప్పుడు, ఆ వంట చేసేటప్పుడు నా చేతికి ఏమైపోయింది? ఇప్పుడు కాలిపోయింది, గాయమైంది, గాయం అదే అని గుర్తులు ఇవన్నీ కూడా. ఓకేనా? మనిషికి కనబడేటటువంటి ఇవన్నీ కూడా గుర్తులు. ప్రియమైన దేవుని పిల్ల, చెప్పాను కదండి. యేసుక్రీస్తు వారికి పక్కలో ఆ బల్లెపు పోటు, చేతికి కాళ్ళకు మేకులు, ఇవన్నీ పట్టి చూస్తే కానీ నమ్మలేదు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియ దేవుని పిల్లారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చూద్దాము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనటువంటి దిదుమా అనబడినటువంటి తోమా వారితో లేడప్పుడు కనుక మిగతా శిష్యులు మేము ప్రభువును చూశాము అతనితో, ఎవరితో? తోమాతో చెప్తున్నారు మేము ప్రభువును చూశామని. వాళ్ళు చూసినప్పుడు తోమా లేడు, పక్కన ఎక్కడో ఉన్నాడు. అప్పుడు వీళ్ళు చూసింది తోమాకు చెప్తున్నారు. అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అన్నాడు. చూడండి తోమా. ఏం చూడాలండి? తోమా గుర్తులు చూడాలంట, చూస్తే నమ్ముతాడంట. అప్పుడప్పుడు మనం కూడా అంతే ఉంటాం కదండి. కొన్ని విషయాల్లో చూస్తేనే నమ్ముతాము, చూడండి నమ్మం, చెప్పినా నమ్మం అని మనం గట్టి పట్టుతో ఉంటాం.
సో ఇప్పుడు ఏమర్థమైపోయింది? ఇవి కనిపించే గుర్తులు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను యేసు ముద్రల గురించి చెప్పే ముందు ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. కనిపించే గుర్తులు ఉన్నాయి, కనిపించనివి గుర్తులు ఉన్నాయి. ఇవి కనిపించే గుర్తులు. ఇప్పుడు కనిపించనివి కూడా ఉన్నాయా? కనిపించనివి కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు సాతాను ముద్ర బైబిల్లో ఉంది. సాతాను ముద్ర ఎవరికి కనబడదు, అవునా కదా? కనబడుతుంది. సాతాను ముద్ర కనబడదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో 65 పుస్తకాలు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ రూపకలంకారం ద్వారా రాయబడి ఉన్నాయి. 65 పుస్తకాలు. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. బైబిల్లో ఉన్న పుస్తకాలు 66 పుస్తకాల్లో ఒక పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. మిగతాది 65 పుస్తకాలు. ఈ 65 పుస్తకాల్లో అక్కడక్కడ రూపక అలంకారం ద్వారా రాయబడింది బైబిల్. రూపక అలంకారం. ఈ 66 పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం మొత్తం కూడా అలంకార రూపంగా రాయబడింది. మీకు అర్థమవుతుంది కదా? ఓకే, ఈ బైబిల్లో రాయబడినటువంటి మాట మనం ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని మనం చదువుతాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం మనం. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందేనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరేనను దాని పేరిట సంఖ్యేనను గలవాడు తప్ప క్రయ విక్రయములను చేయుటకు వారి ఎవనికి అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచుండెను. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? సందర్భం ఏంటి? 11లో ఉంటుంది చూడండి. ఎవరి గురించి ఈ సందర్భము? 11వ వచనం చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము బయటకు వచ్చుట చూచి తిని అంటున్నా చూడండి. ఇక్కడ అంటే సందర్భం ఏంటి? ఎవరి గురించి? ఎవరి? క్రూర మృగం గురించి. క్రూర మృగము అన్నాడు చూడండి ఇక్కడ. అంటే క్రూర మృగం గురించి మాట్లాడుతున్నాడు. బాగా వినాలి మీరు. ఈ క్రూర మృగము ఎవరు మరి? ఈ పులి, సింహము, ఎలుగుబంటి, అడవిలో ఉండేటటువంటి జంతువులు అనుకుంటున్నారు ఏంటి మీరు? అడవిలో ఉన్న జంతువులు కాదు. క్రూర మృగం అంటే అడవిలో ఉన్నటువంటి జంతువు గురించి మాట్లాడలేదు ఇక్కడ. భూమి మీద ఉన్నటువంటి క్రూర మృగాల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ క్రూర మృగము అంటే సాతాను. క్రూర మృగం అంటే ఏంటమ్మా? సాతాను. ఏమండి, ఈరోజు మోసం చేయాలంటే చాలా పేర్లు ఉండాలి. ఎవరినైనా మోసం చేయాలంటే చాలా పేర్లు పెట్టుకోవాలి. ఒక పేరు పెట్టుకున్నారనుకోండి దొరికిపోతారు. మీరు గుర్తుపెట్టుకో. దొంగతనం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ పేరు ఏం చెప్తారు? అసలు పేరు చెప్పడు. దొంగ అసలు పేరు చెప్పడు, ఎందుకంటే దొరికిపోతాడు కదా. మోసం చేయాలంటే ఎవరినైనా చాలా పేర్లు ఉండాలి. అపవాదికి ఎన్ని పేర్లు ఉన్నాయండి? చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరే క్రూర మృగము, సాతాను. క్రూర మృగానికి ఉండేటటువంటి లక్షణాలేంటి? క్రూర మృగంకి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి చెప్పండి. క్రూర మృగం అనగానే ఇప్పుడు అడవిలో ఉన్న జంతువులు ఉన్నాయండి, అది క్రూర మృగం అనుకుంటున్నారు. సింహం కానీ, పులి కానీ, ఎలుగుబంటి కానీ ఏం చేస్తాయి అమ్మ? ఇవి ఎంటాడి 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 చంపేస్తాయి. రక్తాన్ని పీల్చుకు తింటాయి. తెలుసా మీకు? సింహం రక్తం చూసిందనుకోండి వదిలిపెట్టిద్దా? పులి రక్తం చూసిందనుకోండి వదిలిపెట్టిద్దా? ఎలుగుబండి మనిషిని కానీ జంతువులు కానీ చూసిందంటే వదిలిపెడతాయి. అవి క్రూర మృగాలు. అవి తినేస్తాయి, చంపేస్తాయి, రక్తాన్ని త్రాగేస్తాయి వెంటాడి. ఈ అపవాది కూడా వీడికి ఒక లక్షణం, క్రూర మృగం కదండి ఇది. ఎవరిని మృంగుదునా అని ఎదుగుతూ తిరుగులాడుతుందంటే ఎవరిని మృంగాల క్యాచ్ చేయాలి, మింగేయాలి, ఎవరైనా పట్టుకోవాలి, ఎవరినైనా నా వశం చేసుకోవాలి, ఎవరినైనా దేవునికి దూరం చేసేయాలి, ఎవరినైనా లోకానికి దగ్గర చేసేయాలి, ఎవరినైనా పాపానికి దగ్గర చేసేయాలి అనేదే దాని యొక్క గోల్, లక్ష్యం. అది ఎవరు? అపవాది. అది క్రూర మృగం. దానికి ప్రేమ ఉండదు. ఇంట్లో సింహం పెంచుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు టీవీలలో చూపిస్తుంటారు, ఈడు అయిపోతారు ఆ సింహంలో అనుకుంటారు. చాలామంది పావును పెంచుకున్నాడు, పావుతోనే చచ్చిపోయాడు. సింహాన్ని పెంచుకున్నాడు, సింహంతోనే చచ్చిపోయాడు. తెలుసా మీకు? క్రూర జంతువులు అవి. వాటి ప్రేమ కనబడదట్టుకి.
ఈ అపవాది కూడా క్రూర మృగం, ఇది ఎవరిని మృంగాలని తిరుగుతూ ఉంటాడు. ఇది ఆత్మీయంగా మనిషిని మార్చేసింది కదా, ఆత్మీయంగా మనిషిని దేవునికి దూరం చేసేసింది. ఒక విషయం మీకు చెప్తాను. ఈ సాతానుగాడు ఒక మనిషి ద్వారా ఒక డూపుని తయారు చేసుకున్నాడు. చెప్పగలుగుతారా? సాతాను మనిషి ద్వారా ఒక డూపుని తయారు చేసుకున్నాడు. ఏంటి ఆ డూపు? డూప్ తయారు చేసింది. ఆ డూపే కరెన్సీ, డబ్బు. బాగా వినాలి మీరు. సాతాను ముద్ర కనబడదది, అది ఒక డూపుని, డబ్బు. ఈరోజు అని డబ్బు లేకపోతే మనిషి బ్రతకలేడు అన్నట్టుంది ఈరోజు సమాజం. డబ్బు లేకపోతే మనిషి బ్రతకడు అన్నట్టుగా తీసుకొని పోయింది ఈ అపవాది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ముద్ర ఎక్కడ వేసిందంట? కుడి చేతి మీద, నొసటి మీద ముద్ర వేసింది అన్నాడు. చూడండి, ఇది కనపడదు. చాలామంది కుడి చేతులు ముద్రలు ఉన్నాయా? ఇవి ఉన్నాయి, రేఖలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి. అపవాది వేసిన ముద్ర మీకు ఎక్కడ కనపడదు. నొసటి మీద ఏమనుందమ్మా? పోయినప్పుడు ఒక పుర్రె కనపడింది. పుర్రె కనపడితే పుర్రె పట్టుకొని చూస్తున్నాను నేను. ఏదో ముద్రలు అంటారు కదా నీళ్ళు, అంటుంది పుర్రె మీద ముద్రలు ఉంటాయండి. ఎక్కడుండే పుర్రె మీద ముద్రలు కనపడుతున్నాయా? ఇంకేమన్నా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఏమైనా కనపడతాయా? నొసటి మీద ముద్ర వేశాడు. పాపం క్రైస్తవులు కూడా నొసటి మీద ముద్ర అనగానే పుర్రె మీద ముద్రలు చూస్తూ ఉంటారు. రాసి పెట్టి ఉండాలండి నొసటి మీద. ఎక్కడ రాసి పెట్టి ఉండాలి? ఎక్కడ రాసి పెట్టి ఉండాలమ్మా? మరి పాపం చేస్తున్నారు, పాపం చేయమని రాశాడా? ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు, అలాంటి రాశాడా దేవుడు? ఏమన్నా తల్లిదండ్రులు చంపమని ఏమన్నా రాశాడా? ఈరోజు పేపర్ చూశారమ్మా, తల్లిని ఆస్తి పెంపకాల కోసం కొడుకు బిడ్డలు 4 రోజుల నుంచి ఆ ఫ్రిడ్జ్లో ఉంచారంట. ఆస్తి పెంపకాల మీద సంతకం పెడితేనే నేను తలగూరు పెడతానని చెప్పేసి. ఈనాడు పేపర్ చదవండి ఒకసారి. ఈరోజు ఆలోచించి అలాంటి రాస్తాడు దేవుడు? ఏమన్నా 9 మాసాలు పెంచి పోషించి కానీ అన్నీ చేసిన ఆ తల్లిని ఏం చేశారు వాళ్ళు దరిద్రులు? చంపేయాలనిపిస్తుంది నాకైతే. తల్లి తలగూరు పెట్టడానికి వీడికి ఏం కావాలంటే డబ్బు. ఈ డబ్బుతోనే బతుకుతాడు వీడు, చస్తాడు వీడు. అందరికీ వేసేసింది ముద్ర. అది నొసటి మీద ముద్ర వేసేసింది, చేతి మీద ముద్ర వేసేసింది. అప్పుడప్పుడు ఎడం చేతితో డబ్బులు ఇచ్చారనుకోండి, ఎవరైనా ఎడం చేతితో ఇలా డబ్బులు ఇచ్చేసారనుకోండి, ఇలా తీసుకుంటారమ్మా? కుడి చేతితో ఇవ్వండి, కుడి చేతితో ఇవ్వండి, ఎడం చేతితో ఇవ్వకూడదు, తప్పు. ఇస్తారమ్మా ఎడం చేతితో? ఇది తీసుకుంటారమ్మా మీరేనా మరి క్రైస్తవులుగా? అప్పుడప్పుడు నేను అలా క్యాషియర్ చేస్తున్నాను కదా, నేను అందులో నా విండోస్ అట్లాంటి కిటికీస్ లెఫ్ట్ సైడే ఉంటుంది, నాది టేబులెట్ ఉంటుంది. నేను డబ్బులు ఎలా వేస్తాను అనుకోండి, కుడి చేతితో ఇవ్వండి. కుడి చేతి తిరిగి తిట్టు, ఎప్పుడు తిప్పియాలి కుడి చేతితో? నేను కుడి చేతితో ఇవ్వండి అంటారు. అసలు ఇవ్వండి కుడి చేతితో, ఎడం చేతితోనే ఇస్తాను నేను. ఎడం చేతి ఇచ్చింది దేవుడు కాదు, ఏంటి నాకు? ఇది దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడే ఇచ్చాడు. అంటే దానికి ముద్ర ఎక్కడ వేసింది? కుడి చేయి మీద ముద్ర వేసింది. కుడి చేతితోనే ఇవ్వాలి, కుడి చేతితోనే లెక్క పెట్టాలి. ఏమండి? అపవాదండి కుడి చేతి మీద, నొసటి మీద ముద్ర పడింది. ప్రజలందరినీ మాయ చేసేసిందండి. ప్రజలందరి గురించి చెప్పాడు. ముద్ర, ఈ ముద్ర కనబడుతుందా? ఈ ముద్ర కనబడుతుంది, ఈ ముద్ర కనబడదు. ఇది కరెన్సీ. ఒక డూపుని తయారు చేసుకున్నాడు. మనిషి బ్రతకాలంటే డబ్బు ఉండాలి, మనిషి ఏది చేయాలన్నా డబ్బు ఉండాలి. కనిపించదు ఈ ముద్ర. కనిపించని ముద్రలు కూడా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లారా. ప్రకటన గ్రంథంలో చెప్పిన ముద్రలు కనిపించవు. కనిపించిన ముద్రలు ఎలా ఉంటాయంటారా మీరు? ఎందుకుండో కనిపించిన ముద్రలు? కనిపించిన ముద్రలు ఎలా ఉండవు? ఉదాహరణ మరలా ఒక మాట చెప్తాను మీకు. అభిమాన హీరోలు ఉన్నారనుకోండి, హీరోలు కొన్ని కార్యక్రమాలు, ఆశయాలు ఉంటాయి. వాళ్ళ ఆశయాలు కొన్ని కార్యక్రమాలు తలపెడుతూ ఉంటారు. వాళ్ళ ప్రభావము ఈ వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అభిమాన హీరోలకి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం అనేది ఈ వీళ్ళ మీద పడుతూ ఉంటుంది కదా. మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చిరంజీవి ఏదైనా చేశాడనుకోండి, మహేష్ బాబు, ప్రభాస్ ఏదైనా చేశాడనుకోండి, అవి వాళ్ళ ప్రభావము వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా వాళ్ళ ఆశయాలు ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. వాళ్ళు ఏదైనా తలపెట్టారనుకోండి, అది ఆ హీరో చేస్తే నేను కూడా అది చేయాలి. వాళ్ళ స్వభావము వీళ్ళకి తెచ్చుకుంటారు. వీళ్ళు ఆశయాలు ఇవి కనబడవి. నా హీరో ఏం చేస్తే అది చేయాలి. ఏమండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. కనబడని అంటే ప్రభావితం చేస్తున్నాయి మనిషి మీద ఒక ముద్ర, ప్రభావితం అంటారు. అప్పుడప్పుడు నీ రూపాన్ని గుండెల్లో ముద్రించుకున్నానంటారు. నీ రూపాన్ని ఎక్కడ ముద్రించుకున్నా అంటారు? అప్పుడప్పుడు నీ రూపాన్ని ఒక ప్రియుసో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నా గుండెల్లో ముద్రించుకున్నాడు. ఏదో ఒకసారి చూడు, గుండె ఓపెన్ చేసి ఆ ముద్ర కనపడుద్దా? కనపడదు. ప్రభావితం చేసింది ఒక మనిషిని. ఏమండి? ఒక ప్రభావితం చేసింది ప్రియమైన దేవుని పిల్లారా. నీ రూపాన్ని ఎక్కడ గుండెల్లో ముద్రించుకున్నానంటాడు. ధనాన్ని సంపాదించడానికి
ఈ రెండు చేతులతో కష్టపడుతూ ఉంటారు కదా, రెండు చేతులతోనే సంపాదిస్తేనే కదా డబ్బు వచ్చేది. ఒక చేతితోనే ఏం సంపాదిస్తారు? రెండు చేతులతో సంపాదిస్తారు అంటుంటారు అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుకుంటుంటారు. మరి దాని ముద్ర పడింది ఎక్కడంటే కుడి చేతి మీద పడింది. ఇది ఎక్కడికైనా వెళ్ళిపోయి సంపాదిస్తుంటాడు ధనాన్ని, డబ్బుని. నిద్ర ఉండదు. ఏమండి, అనారోగ్యం బాగోకపోయినా ఆలోచించండి, ఎడం చేతితో డబ్బులు ఇస్తే ఎవరు తీసుకోండి, కుడి చేతితోనే డబ్బులు ఇవ్వాలి. దాని ముద్ర ఎక్కడ పడింది? ఇప్పుడు ఎక్కడ పడింది? ఆ ధన ముద్ర ఎక్కడ పడింది? కుడి చేతి మీద పడింది. ఈరోజు చాలామందికి క్రైస్తవ్యం కానీ ఏమి నేర్పించింది సాతాన్ అంటే, దేవుడంటే ఇచ్చేవాడు. అంతేకమ్మా మీ మనసులో ఉంది కూడా. దేవునికి నువ్వేమేవా, దేవునికి నువ్వేం చెయ్యవా, దేవుని పట్టించుకోవా, దేవునికి నీ అవసరత ఏమి లేదనుకుంటున్నారా? దేవుడంటే ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాళ్ళం. అలా ఉండకూడదు. దేవుని పిల్లలంటే, దేవుని పిల్లలన్నా దేవుని సేవకునన్నా ఇచ్చేవాళ్ళగా ఉండాలి మనం. చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇచ్చేవాళ్ళం మనం, పుచ్చుకునే వాళ్ళం కాదు. మనం ఇచ్చేవాళ్ళం, మనం ఇవ్వాలి. మనం దేవుడు ఇచ్చేవాడే. అలా అని చెప్పేసి నువ్వు ఇవ్వద్దు అని నేర్పింది అపవాది. కానీ ఈరోజు దేవుడంటే దేవుడికి మనం ఇచ్చేవారిగా, ఏమంటే మనంతటా మనం ఇచ్చేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అపవాది నేర్పిందండి. వాడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడంటే మాయ చేశాడు. మరి నొసటి యందు ముద్ర అంటే ఏంటి? నొసటి యందు ముద్ర అంటే ఆలోచన విధానం. ఆలోచన ఎక్కడ ఉంటుంది? మెదడులో కదండి ఉండేది. ఆలోచన తల లోపల కదండి ఉండేది. ఆలోచన విధానాన్ని, ఇది ఆలోచన కేంద్రాన్నే అది టార్గెట్ చేస్తుంది. దేవుని కొరకు ఆలోచించుకోకుండా చేస్తుంది. నొదటి మీద ముద్ర వేసేసి పెట్టింది. 1,00,000 రూపాయలు సంపాదించాడు అనుకోండి మనిషి, 2 లక్షలు ఎలా సంపాదించాలని ఏం చేస్తాడు? దీంతో ఇప్పుడు థింక్ చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు బాగా. ఈ సంవత్సరం వ్యాపారంలో 1 కోటి రూపాయలు ఇస్తే నెక్స్ట్ ఇయర్ వ్యాపారానికి 2 కోట్లు చేయాలని థింక్ చేస్తూ ఉంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు. నొసటి అన్నది ముద్ర వేసేసింది. ఇక నా గురించి అంటే దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని పని అన్నా, దేవుని కార్యక్రమాలన్నా, దేవుని ఉద్దేశం అన్నా, దేవుని లక్షణాలన్నా, దేవుని ఆశయాలన్నా పట్టించుకోకుండా, జ్ఞాపకానికి రాకోకుండా నొసటి అన్నది ఏం చేసిందంటే ముద్ర వేసేసింది. ప్రియమైన దేవుని పిల్ల, ఆలోచించండి. 2 లక్షలు, 2 కోట్లు, 4 కోట్లు ఎలా సంపాదించాలని చెప్పేసి ఏమండి దాని ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ యేసుక్రీస్తు ముద్ర గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? సాతాను ముద్ర పడింది ప్రతి మనిషి మీద. అది కుడి చేతి మీద వేశాడు, నొసటి మీద వేశాడు. సాతాను వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇది ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారండి. ప్రపంచం అంతా సాతాను ముద్రలోనే ఉండిపోయింది. ప్రపంచం అంతా సాతాను ముద్రలోనే ఉండిపోయిందండి. సాతాను గురించి ఆలోచించింది కానీ యేసు ముద్ర గురించి ఆలోచించలేదు. అసలు యేసు ముద్ర ఉందో లేదో వీరికి తెలియలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ యేసుక్రీస్తు ముద్ర చాలా గొప్పది. అది చెప్తాను మీకు నేను. యేసు ముద్ర చాలా గొప్పది. యేసు ముద్ర కూడా కనిపించదు, సాతాను ముద్ర కనిపించదు, యేసు ముద్ర కనిపించదు. సాతాను ముద్ర చాలా ప్రమాదం ఉంది, యేసు ముద్రలో ప్రమాదం లేదు. ఇది చేతి మీద, నొసటి మీద ముద్ర వేసేసింది. మనిషిని దేవుని గురించి ఆలోచించుకోకుండా చేసేసింది అపవాది. కానీ యేసు ముద్ర అలాంటిది కాదు. యేసు ముద్ర చాలా గొప్పది. ఈ యేసు ముద్రలన్నీ మన ఒంటి నిండా ఉండాలి. యేసు ముద్రలండి మన ఒంటి నిండా ఉండాలి. వాడు మధ్యకాలంలో వాడు చచ్చిపోయాడు కదండి, వాడు రాకేష్ మాస్టర్. వాడు ఒంటి నిండా ముద్రలే ఉన్నాయి, టాటోస్ ఉన్నాయి. అవునా కదా? మనకు ఈయనున్నాడు ఎవరు, నిన్న ఆర్సీబీ గెలిచింది కదా క్రికెటర్ కోహ్లీకి కూడా ముద్రలు ఉన్నాయి. ఏంటంటే ఒక్కొక్క ముద్ర వివరణ ఇచ్చేసాడు ఆయన. ఒక సందర్భంలో నేను ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఆలోచించండి మీరు. ఈ యేసు ముద్రలు ఒంటి నిండా వేసుకోవాలంటే చాలా కష్టం. టాటోస్ వేసుకోవడం సింపుల్. ఎంత కష్టాన్ని భరిస్తారు కదండి టాటోస్ వేసుకునేటప్పుడు. ఎంత నొప్పినైనా భరించేసి టాటోస్ వేసుకుంటూ ఉంటుంటాం. ఓకేనా? కానీ దేవుని యేసు ముద్రలు వేసుకోవడం చాలా కష్టం. ఈ యేసు ముద్రల గురించి పౌలు గారు మాటల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూస్తే అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. చూడండి యేసు ముద్రల గురించి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మూలవాక్యం, ఈ పాఠానికి ఒక మూలవాక్యం ఇది. 6వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్న మాట మనం చూడగలిగితే, బాగా వినాలి మీరు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. అమ్మా,
యేసు ముద్రలన్నీ కూడా నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు అన్నాడు. చూడండి ఇక్కడ అక్కడే ఉంది ఆన్సర్ కూడా. బాగా వినాలి. యేసు ముద్రలు ఏమన్నాడమ్మా? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను నేను. ఇక మీదట నన్ను ఎవరు కూడా శ్రమ పెట్టవద్దు. యేసు ముద్రలు అనగానే సింహాసనం, అధికారం కాదు ప్రియమైన దేవుని పిల్లరా. ముద్ర అన్నాడా, ముద్రలు అన్నాడా? ముద్ర అంటే ఒకటి, ముద్రలు అంటే చాలా ముద్రలు పౌలు శరీరం ముందు ఉన్నాయంట. చూడండి ఇక్కడ ముద్ర అనగానే, లేకపోతే ఏమండి ఒక యేసుముద్రను ఒక సింహాసనము, ఒక అధికారంగా మనం ఆలోచన చేయకూడదు. ఆయన శరీరం నుండి యేసుముద్రలు ఉన్నాయంటండి. ఏంటి ఆ ముద్ర? ఆ ముద్రానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అంతే కదండి. ఏంటి ఆ ముద్ర? యేసుముద్ర అంటే ఏంటి? ఆ ముద్రలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఆలోచించండి. ఇప్పటికీ అనేకమైన ముద్రలు నా శరీరమందు ఉన్నాయి. నా శరీరం ఆ ముద్రల ద్వారా కుళ్ళిపోయింది. ఇక మీరు నన్ను శ్రమ పెట్టవద్దు. ఇక నేను ముద్రలు ఇక నా వల్ల కాదు. అసలు మీరు ప్రత్యేకంగా మళ్ళీ మీరు ముద్రలు నాకు వేయవలసినటువంటి అవసరం లేదంటున్నాడండి. ఏమండి బాగా ఆలోచించండి. యేసు కోసం ఎంత కష్టపడ్డాడు? యేసు కోసం ఎంత కష్టపడ్డాడు? ఎవరు? పౌలు గారు యేసుక్రీస్తు వారి కోసం ఎంత కష్టపడ్డాడు మీరు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు సిలువేశారు కదా యేసుక్రీస్తు వారికి సిలువేశారు. అదే మాట పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం చూద్దాం మనం. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. చదువు అసలైన విషయం. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. చూడండి ఇక్కడ సిలువ వేయబడ్డాడంట ఆయన. ఒకనాడు యేసుక్రీస్తు వారు వేసుకున్న సిలువ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నేను సిలువ వేయబడ్డాను. దేనికి? లోకమునకు వేరుగానా? ఏం చెప్పాడు? మరచవన్నమాట. లోకమునకు, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడ్డాను నేను అంటున్నాడు. చూడండి ఇక్కడ ఇంకొక మాట చూస్తే అదే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. చూడండి ఏంటంట, ఈయన ఎప్పుడు క్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడు చెప్పండి అమ్మా. అప్పుడు క్రీస్తు ఉంది ఎవరు? ఇద్దరు దొంగలు కదా ఉంది. కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడవైపున ఒక దొంగ ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి సిలువ వేసినప్పుడు కుడివైపున దొంగకేశారు, ఎడవైపున దొంగకేశారు. మరి పౌలు గారు ఎక్కడ ఉన్నాడు? పౌలు గారు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? సిలువ అంటే శ్రమలు. ఏంటమ్మా సిలువ అంటే? సిలువ అంటే శ్రమలు. ఒకనాడు యేసుక్రీస్తు వారికి వేసింది సిలువ. ఇతను చెబుతున్న ఈ సిలువేంటి? శ్రమలు. ఎన్ని శ్రమలు పడ్డాడండి. ఈరోజు పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడు చెప్పండి. ఎన్ని శ్రమలు అనుభవించాడు చెప్తాను మీకు. చూడండి ఒకసారి. అదే గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూచి నాకు ఆశ్చర్యమవుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును అన్నాడు. చూడండి, ఇది పౌలు గారి సంఘం అండి. పౌలు గారి సంఘంలో యేసుక్రీస్తు వారి గురించి సత్యాన్ని బోధిస్తుంటే కొంతమంది ఏమైపోయారంట? మా సత్యం నుంచి తొలగిపోయారంట.
ఎంత బాధ ఉంటుందో ఒకసారి పౌలు గారికి ఆలోచించండి. మీరు సంఘం అంతా వెళ్ళిపోతున్నారు అనుకోండి, సేవకుడికి ఎలా ఉంటుంది అమ్మా? సేవకుడు ఎంతో కష్టపడి సంఘాన్ని నిలబెట్టి అక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది, ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పేసి మీరు వెళ్ళిపోతే సత్యంలో నిలబెట్టిన సేవకుడు ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి. సంఘం కోసం కూడా చాలా కష్టపడ్డాడండి నేను. దేవుని పిల్లల కోసం ఎంతో కష్టపడ్డాడు ప్రియమైన దేవుని పిల్లారా. అదే గలతీ పత్రిక 4:19 చూడండి. 4వ అధ్యాయము 19వ వచనం. అమ్మా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన పడుచున్నది అంటాడు. చూడండి, ప్రసవ వేదన ఎవరు పడతారమ్మా? అమ్మ, ప్రసవ వేదన ఎవరికి వస్తుంది? పురుషులుగా స్త్రీలక? ఎప్పుడు వస్తుంది ఆ ప్రసవ వేదన? నవమాసాలు మోసిన తర్వాత ఆ కనేటటువంటి సమయముల్లో ఆ తల్లి పడుతున్న ఆ ప్రసవ వేదన బాధ పడ్డోళ్ళకి తెలుస్తుంది అమ్మ. పడవలకి ఏమైనా తెలుస్తుందా? పడ్డ వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రసవ వేదన. ఏముంది అయ్య గారు, ఇప్పుడు ఏం లేదు, ఒక మత్తు ఇంజక్షన్ తీసేస్తున్నారు, ఆ బ్లేడ్ తీసేసుకున్నారు, పొట్ట కోసేసి ఒక 12 కుట్లేసి పంపించేస్తున్నారు, లేకపోతే కంప్యూటర్ ద్వారా కోసేసి బిడ్డను తీస్తున్నారని చెప్పేసి ఏ బాధ లేదనుకుంటున్నారమ్మ? ఏ బాధ లేదు. ఇప్పుడు ఏ బాధ లేదా? లోపల ఎన్ని పొరలు ఉంటాయి, ఆ పొరలన్నీ తెంచిన తర్వాత ఆ పొరలన్నీ మానుకుంటూ వచ్చిన తర్వాత మీరు ఏదైనా పని చేయండి, చేయలేస్తారు. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారా? ఎంత బాధ ఉంటుందండి. ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఏదో బాధ కొంచెం తగ్గింది, కానీ ఒకప్పుడు ఎంతమందిని, ఒకరు 10 మందిని, డజన్ మందిని పిల్లలు కనేది. అప్పుడు ఒకప్పుడు వాళ్ళు కనేటప్పుడు ఆ నొప్పులకి ఎంత బాధ భరించలేకపోయి చస్తే బాగుండని అంత బాధ అండి. అంత బాధలో ఒక ఆనందమైన ఒక బిడ్డను కొడుకును చూసుకున్న తర్వాత ఆ బాధ అంత ఎండిపోతుందో ఆలోచించండి. అంత బాధ ఎవరికి ఉంది? ఇప్పుడు పౌలు గారికి ఉంది. ఎందుకు పౌలు గారు బాధపడాలి? ఎందుకంత వేదన చెందుతున్నాడు? ఎందుకంత శ్రమ పడుతున్నాడు? ఎందుకంట? ఎందుకు? అక్కడ ఏం జరిగింది అమ్మ? అక్కడ అందరూ అదే దేని వల్ల? మళ్ళా చదువు మాట మీకు అర్థమవుతుంది. మళ్ళా చదువు 4:19. పౌలు గారు ప్రసవ వేదన ఎందుకు పడుతున్నాడు చూడండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీలో లేదు. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు మిమ్మల్లోనికి తీసుకుని రావడానికి, క్రీస్తులోనికి మిమ్మల్ని తీసుకురావడానికి, వాక్యంలో మిమ్మల్ని నిలబెట్టడానికి ఎంత కష్టపడతాడండి సేవకుడు. మీకు తెలుసా ఎంత కష్టపడాలి? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. అంత కష్టపడి మిమ్మల్ని దేవుని సేవలోనికి, సంఘంలోనికి తీసుకొచ్చిన తర్వాత, దేవుని వాక్యంలోకి తీసుకొచ్చిన తర్వాత మరలా మీరు లోకంలో పడిపోతే ఎంత బాధపడతాడు సేవకుడు, ఎంత శ్రమ పడతాడు సేవకుడు. యేసుక్రీస్తు వారి యొక్క ముద్ర, ఆ ప్రభావము పౌలు మీద పడిందండి. పౌలు మీద పడింది. యేసుక్రీస్తు వారు ఆ బాధ్యత పౌలు గారికి అప్పగించేశాడు. ఆలోచించండి, ఈ పౌలు గారి మీద ఎలాంటి యేసుక్రీస్తు వారి ముద్ర పడిందో, ఎలాంటి ప్రభావం ఈ పౌలు గారి మీద పడిందో యేసు ముద్ర, ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఏం జరుగుతుంది? సంఘంలో దేవుని పిల్లలు ఏమైపోతున్నారు? కొంతమంది తొలగిపోతున్నారు, కొంతమంది క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు నాకు ఏమవుతుంది? ప్రసవ వేదన పడుతున్నాను నేను. ఇంకంతే కదండి, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే త్వరగా, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మీరు మాట్లాడుతున్నారు. నేనును అంటే పౌలును, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటి, నేను అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు నానా అపాయములు ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ. ఎన్ని దెబ్బలంట? 40 అంటే 39. ఎన్నిసార్లు తిన్నాడు? 39 దెబ్బలు. 5 సార్లు తిన్నాడంట యూదులతోని. 3 బెత్తములతో కొట్టబడ్డాడు పౌలు గారు. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. 3 ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబగళ్ళు సముద్రంలోనే గడిపేశాడంట. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనను, ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను,
నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలైనను, పట్టణములో ఆపదలైనను, అరణ్యములో ఆపదలైనను, సముద్రములో ఆపదలైనను, కపట సహోదరుల ఆపదలైనను ఒంటిని ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగారములు చేసి తిని, ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరతోను పుట్టి ఉంటిని. ఏంకనో చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి. చదవలేక అలిసిపోతున్నాం మనం ఆ బాధల్ని. అమ్మా, చదవలేక అలిసి 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 అలిసిపోతున్నటువంటి మనమే ఇలా ఉంటే, అన్ని బాధలు అన్ని శ్రమలు పౌలు గారు పడ్డాడండి. అవన్నీ చూస్తే మనకు ఎవరికైనా కొంత బాధ ఉందండి. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారండి? అధికారాలు కావాలి, సింహాసనాలు కావాలి, పేరు కావాలి. సేవకులకి, పాస్టర్లకి, ఈయన సేవకుడే కదండి, ఈయన పాస్టరే కదండి. ఎన్ని శ్రమలండి, ఎన్ని దెబ్బలండి, వాడ ప్రయాణాలు, సముద్ర ప్రయాణాలు, సముద్రంలో గడపటము, ఆపదలు, అందరి వలన. సొంత వారి వలన ఆపద వచ్చింది, పొరుగు వారి వలన ఆపద వచ్చింది, ఆకలి దప్పులు, ఉపవాసాలు. ఏంటంటే సేవకుడు అంటే ఏం కోరుకుంటాడు? ఆ రోజు ప్రార్థన పెడితే చికెన్ బిర్యానీ ఉండాలి, మటన్ బిర్యానీ ఉండాలి, దమ్ము బిర్యానీ ఉండాలి, చేప బిర్యానీ ఉండాలి, అవసరం ఎగ్స్ అయినా ఉండాలి, ఒక స్పెషల్ వెరైటీ ఉండాలి ఆ రోజు, కూర బువ్వ. ఎవరికి? సేవకునికి. ఏదైనా పరిస్థితి ఏంటి? కోరికలు చంపుకున్నాడు, వివాహం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు. యేసుక్రీస్తు వారి కొరకు అనేక మంది ప్రజలను దేవుని వైపు మళ్లించాలని ఎంత కష్టపడ్డాడు మహానుభావుడు అండి. యేసు ముద్రలు ఆయన వినబడ్డాయి. ముద్ర అంటే ఏంటనుకుంటారు? శ్రమ. ముద్ర అంటే ఏంటి? శ్రమలు. ముద్రలు అన్నాడు, శ్రమలు. ఆయన శరీరం అంతా ధరించుకున్నాడు అన్నది కదండి అక్కడ. ఇంకా నాకెందుక, ఇంకా మీరు వేస్తా అంటున్నారు ముద్రలు అని చెప్పేసి. ఆ వచనంలో అదే చెప్తున్నాడు. ఇక మీదట ఎవడైనా నన్ను శ్రమ పెట్టవద్దు, ఇప్పటికే నేను అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను, ఇప్పటికే అనేక శ్రమల్లో నేను ఉన్నాడు. ఆయన ముద్రలు మొత్తం నా శరీరం ముందు ధరించుకున్నాను అంటున్నాడు చూడండి పౌలు గారు. మనలో ఒక ముద్ర ఉందా? మన శరీరంపై యేసు ముద్ర ఒకటైనా ఉందమ్మా మీలో ఎవరికైనా? మరి ఉండాలి కదండి. శరీరం మొత్తం కూడా యేసు ముద్రలు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి ఈయనకి ఎన్ని బాధలండి. ఆ సంఘంలో సమస్యలు, ఆ సంఘంలో ఉన్నవారు వెళ్ళిపోతున్నారు. అసలు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి ఇస్కరియోతు ఏదైపోయాడు. పౌలు గారండి ఈరోజు మనం ఎంత? పౌలు గారు సంఘం నుంచి వెళ్ళిపోతున్నారు. పౌలు గారు సంఘంలో చేర్చబడినటువంటి వారు మరలా లోకంలో కలిసిపోతుంటే ప్రసవ వేదన పడుతున్నాడు ఆయన. ఎందుకండి ఆయనకు అంత ప్రసవ వేదన? తిని చక్కగా హాయిగా తిని పడుకోవచ్చు కదా. లేదు, నా జన్మకు కారణం ఏంటో నేను తెలుసుకున్నాను, నా దేవుడి బాధ ఏంటో నేను తెలుసుకున్నాను. యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పడ్డాడో భూమి మీద ఉన్నప్పుడు. శరీరధారి అయినటువంటి దినాల్లో మహారోదన, కన్నీళ్ళు. అంతగా కష్టపడి వాళ్ళు వెళ్ళిపోతే మరి భూమి మీద పుట్టిన నేను, సత్యాన్ని తెలుసుకున్న నేను, అసలు జీవితాన్ని తెలుసుకున్న నేను ఎందుకు కష్టపడకూడదు, ఎందుకు అనేకుని దేవుని వైపు మళ్లించకూడదు అనే సదుద్దేశం ద్వారా పౌలు గారు ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు అనుభవించి చచ్చిపోయాడండి పౌలు గారు. ఎన్ని శ్రమలండి! ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి, హోంవర్క్ చేసుకోండి. ఇంకనూ అనేకములు ఉన్నవి చెప్పాలనుకుంటే నాకు ఇంకా ఉన్నాయంటే చెప్పడానికి. చదివితేనే అలిసిపోతున్నావు, చేస్తే ఎన్ని అండి. సముద్రంలో ఒక రోజు గడిపాడంటే మనం ఉండగలుగుతాం? సముద్రంలో పోయి ఉండగలుగుతారు? అప్పుడప్పుడు రాత్రిపూట నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళిపోయి చూస్తే వామ్మో అనిపిస్తుంటుంది. ఎలా ఉంటారా ఒంటరిగా ఈ రాత్రి అంతా, ఈ రోజు అంతా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు వెహికల్ వేసుకుని పోయినప్పుడు బండి అర్ధరాత్రి కనుక 12 వస్తాను నేను, 1 వస్తాను నేను, ఎలా ఆగిపోతే ఒక్కని ఎలా నేను చేసుకోవాలి? అసలు ఎలా సాధ్యమేద్ది? అంత ధైర్యం నాకు ఉంటుందా? చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్ని బాధలండి మహానుభావుడు, ఎన్ని చిత్రబోధలండి, ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి. ఏమంటే బైబిల్లో మనకి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, 11వ అధ్యాయం మొత్తం ఉంటుంది కదండి. విశ్వాసుల వీరుల జాబితా, సేవకులండి వాళ్ళు, దైవ సేవకులు ఎన్ని కష్టపడ్డారండి, ఎన్ని ఇబ్బందులు పడ్డారండి, ఎంత శ్రమ పడ్డారండి. యేసు ముద్రలు పడ్డాయండి. ఆ విశ్వాసుల వీరుల జాబితా మనం చదివితే ఎబ్రీ పత్రిక మొత్తం కూడా దేవుని కొరకు కష్టపడ్డవాళ్ళు, వాళ్ళు శ్రమలు పడ్డవారు, వేదన పడ్డవారు, హింసలు పొందినవారు, నానా బాధల వారు పడ్డవారండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదవండి. ఇప్పుడు చెప్పుకున్న ఆ 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం మొత్తం చదవండి. మీకు వారు పడ్డ బాధలు, కష్టాలు, ఆ శ్రమలు, యేసు ముద్రలు వారు ధరించుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం త్వరగా. క్రీస్తునందు విశ్వాసము ఉంచుట
మాత్రమే కాక క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మాత్రం కాదండి, మీరు క్రీస్తుని నమ్మారు అంత మాత్రమే కాదు, ఆయన పక్షమున క్రీస్తు పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన శ్రమపడాలి. శ్రమ, క్రీస్తు పక్షమున శ్రమపడాలి. శ్రమలు కోరుకునేది ఎవరండి ఈరోజు? యేసు ముద్రలు అంటే శ్రమలు. ఆ శ్రమలు ఎవరు కోరుకుంటున్నారు? ఆశీర్వాదాలు కావాలి మనకి, అంతే కదమ్మా. మనం కోరుకునేది ఆశీర్వాదాలు. దేవుడు మాకు ఏదో చేయాలి, దేవుడు చేస్తేనే, దేవుడు ఇస్తేనే మేము వస్తాం గుడికి, లేకపోతే రామేం గుడికి. దేవునికి ఒక పరీక్షలు పెడుతున్నారు వీళ్ళు. దేవుడు చేస్తే వస్తావా, రాకపోతే ఎవరు నష్టపోతారమ్మా? రాకపోతే ఎవరికి నష్టం, రాకపోతే ఎవరికి బాధ? ఇది చేస్తే ఏమండి రాటంగా దేవుని దగ్గరికి ఏది చెయ్యకపోయినా రావాలని నీ తండ్రి నీ మేలు కోరి, నీ క్షేమాన్ని కోరి మందిరం నడిపించి దైవ సేవకుల ద్వారా మాటలు చెప్పి నీ జీవితాలు మార్చుకుంటే యుగగా నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకు రావాలి నువ్వు సన్నిధికి, పరలోకానికి, సంఘానికి. ఎందుకు వస్తున్నారు ఈరోజు? ఆశీర్వాదాల కోసం. ఎందుకు వస్తున్నారు ఈరోజు? లోక సంబంధమైన వాటి కోసం. ఏంటండి దేవుడు అంటే నీకు చూపా? దేవుడు నీకు సుఖ సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకు రాండి ఊరి జనాన్ని పిలుస్తున్నాడు ఆయన. అందుకోసం కష్టపడుతున్నారు దేవ సేవకులు. ఇక్కడ ఆయన ముద్రలు ధరించుకున్న వీళ్ళు చెబుతున్న మాటలు మనం చదువుతున్నప్పుడే ఎలా ఉంటుంది? ఎంట్రుకలు నెట్టుబురుస్తూ ఉంటాయండి. ఆవేశం అసలు కట్టలు తెంచుకుంటూ వస్తూ ఉంటుంది. దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునిలోనికి రావాలి అని. ఎవరు ఉందండి చెప్పండి ప్రియమైన దేవుని పిల్ల? ఎవరు కష్టాలు భరించాలనుకుంటారు? ఎవరు బాధలు భరించాలనుకుంటారు? ఎవరు నష్టాన్ని భరించాలనుకుంటారు? అందరికీ ఆశీర్వాదాలే, అందరికీ సంతోషమే, అందరికీ సుఖమే. దుఃఖం వద్దు, బాధ వద్దు, శ్రమ వద్దు, వేదన వద్దు. పరలోకం వద్దా? మరి ఇక్కడ సుఖపడి పరలోకంలో కూడా సుఖం ఎలా ఇస్తాను నీకు? ఇక్కడ నువ్వు దుఃఖపడితే కదండి, సుఖ దుఃఖాలు ఇక్కడే కదండి పెట్టింది. ఇక్కడ నువ్వు దుఃఖపడితేనే కదండి నీకు పరలోకంలో సుఖాన్ని ఇచ్చేది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఏం చెప్తాడు? క్రీస్తు పక్షమున శ్రమపడుట మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. నెక్స్ట్ ఎఫెసీ పత్రిక 4:30 అపోస్తలుడైన పౌలు గారు ఆయన పడిన కష్టము, ఆయన పడిన శ్రమ, ఆయన చెబుతున్న మాటలు ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4:30 దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి మీరు విమోచన దినము వరకు ఆయన యందు మీరు ఏమయ్యారు తెలుసా? ముద్రింపబడి ఉన్నారు. మీరు ఇక మీలో పాపాలు, చెడు కార్యక్రమాల ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు. ఎందుకంటే మీరు ముద్రింపబడ్డారు. క్రీస్తు శిలువను ధరించారు. మీరు ధరించారు. ఆ శ్రమలోనికి మీరు వచ్చారు అంటున్నాడండి ఆయన. ముద్రింపబడ్డారన్న చూడండి, అక్కడ ముద్ర వేసామంటే తీయటానికి వీలేదు విత్ పర్మిషన్. సర్టిఫికేట్ ముద్ర వేసారంటే అప్పటి వరకు అది ఆ సర్టిఫికేట్ ఏంది? పేపరే, పనికిరాదు. అది ఒక ఎంఆర్ఓ, ఒక ఎంపీడీఓ అక్కడ ముద్ర వేసి సంతకం చేశాడంటే దానికి విలువ ఉంటుంది. ఆ సర్టిఫై చేశాడు ఆయన. ఆ శాసనం చేశాడు, రాజు శాసనం చేశాడు. ఎవరు కూడా నన్ను తప్ప మీరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని చెప్పేసి శాసనం చేసి సంతకం చేశాడు. అయినా కానీ ఏం చేశాడు? దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, దొరికిపోయాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? సింహాల బోన్లు వేసేసాడు. రాజు శాసనం అలానే ఉంటుంది. దానికి సర్టిఫై, దానికి అధికారం ఉంటుంది శాసనానికి, ఆ సంతకానికి, ఆ సీన్కి, ఆ ముద్రకి. మరి నీవు నేను మనల్ని ఏం చేశాడు తెలుసా? బాప్తిస్మం ద్వారా తీసుకున్న తర్వాత ఆల్రెడీ నీకు ముద్ర పడింది, ముద్రేశాడు. పరిశుద్ధాత్మ దుఃఖం ఎలా పడతావు? మరలా లోకంలోకి ఎలా పడిపోతావు? ఒకనాడు అదే చెప్పాడు కదండి పౌలు గారు, ప్రసవ వేదన పడుతున్నాను నేనని. మరలా నువ్వు లోకంలో పడిపోతే ఎలా ఉంటుంది? నిజమండి, మాకు తెలిసిన వారు చాలామంది కూడా క్రైస్తవులు వాక్యం అయిన తర్వాత మరలా లోకంలో పడిపోతుంటే, తిరుగుతుంటే వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా బాధ ఉంటుందండి. చెప్పుకోలేము మేము బాధని. చాలా బాధపడుతూ ఉంటాము. కొన్ని ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు కూడా చాలా బాధపడిపోతుంటాం. సత్యం ఏంటి, వాక్యం ఏంటి, ఇంత మంచి మాట చెబుతుంటే ఏంటి వీళ్ళు మా వాటని గుర్తుకు రావా? మరిచిపోతారా? విడిచిపెడతారా? ఏంటి లోకమైన వీళ్ళకి శాశ్వతం వద్దా పరలోకం అని చాలా బాధ అనిపిస్తుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుడు కోరుకునే స్వభావం అండి అది. మనము ముద్రింపబడి ఉన్నాము. పౌలు గారు పడిన శ్రమలు ఏమండి? పౌలు గారు పడిన శ్రమలండి. ఒకసారి చూడండి, మరలా అపోస్తలుల కార్యం 14:19 మరొక మాట. అపోస్తలుల కార్యములు 14:19 ముగిస్తాను నేను. అపోస్తలుల కార్యములు 14:19 చదువుకున్నట్లయితే ఒకసారి ముగించుకుందాం. మన మధ్య ప్రభుల కార్యక్రమం ఉంటుంది. చదువురా. అంతియొకయ నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను
తమ పక్షమున చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అనుకొని పట్టణపు వెలుపలకి అతన్ని ఈడ్చుకొని పోయిరి. కొంతమంది ప్రజలందరూ కూడా యూదులు ఏం చేశారండి, ప్రజలందరినీ తమ పక్షాన్ని చేర్చుకున్నారండి. లాగేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉంటాయి, అధికార పార్టీలు ఎలా ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలని లాగేసుకుంటూ ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని లాగేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా ప్రజలందరూ తన వైపు మళ్లించుకున్నారు, యూదుల వైపు. ఇక పౌలు ఒకడే ఉన్నాడు. ఈ పౌలు ఏం చేస్తున్నారమ్మా, రాళ్ళతో కొట్టి చంపారని చెప్పేసి ఆ ఈదుల్లోకి, ఆ వెలుపలకే, ఆ ఊరు వెలుపలకి లాక్కొని వెళ్ళిపోతున్నారంటండి. బా ఏంటండి, ఆయన రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. ఆయన రాళ్ళతో కొట్టి ఈడ్చుకొని పోతున్నారు. కుక్కని ఈడ్చుకొని పోయినట్టు. కుక్కని ఏం చేస్తారా, చచ్చిపోయిన కుక్కని మంచిగా భద్రంగా తీసుకొని వెళ్ళిపోతామా? ఈ తాడు కట్టి బండికో దేనికో దానికి చేత్తోనో లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటాం ఊరి బయటికి. ఈడ్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తాం, మనం పడేస్తాం, మంచిగా పూస్తామా, సమాధి కార్యక్రమం చేస్తామా? పౌలు కూడా అలా చేశారండి. ఎందుకు ఈయన ఎన్ని శ్రమలు పడ్డాడు? యేసు ముద్రలు ఆయన ధరించుకున్నాడు. యేసు ముద్రల ప్రభావం మొత్తం కూడా పౌలు మీద పడింది. ఇక ఏం కనపట్టలేదు ఈయనకి లోకంలో ఉన్నది ఏది కనపట్టలే. లోకానికి సిలువ వేసుకున్నాడు ఆయన. లోక సంబంధమైన వాటికి సిలువ వేసుకున్నాడు. ఇక అవి నేను చేయకూడదు, నా జీవితంలోనికి రాకూడదు, నా శరీరం మొత్తం నా యేసుక్రీస్తు ముద్రలు తప్ప మరొక ముద్రలు ఎవరికి కూడా నాకు లేవు, ఉండకూడదు అనుకున్నాడు. ఆయన సిలువ వేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్ని శ్రమలని చచ్చిపోయినా పర్లేదు నా దేవుని కొరకు, చచ్చిపోయినా పర్లేదు నా దేవుని కొరకు, నా దేవుని ప్రజలను కాపాడాలి, వారి కోసం నా ప్రాణమైనా పెడతాననుకున్నాడండి పౌలు గారు. అంత కష్టపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం తప్పు చేశాడండి పౌలు గారు? చెప్పండి, ఏం తప్పు చేశాడండి పౌలు గారు? అండి ఏం తప్పు చేశాడు ఒకనాడు యేసుక్రీస్తు? ఏం తప్పు చేశాడు పౌలు గారిని అసలు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారండి. చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చదివినప్పుడు. ఏడుపు వస్తూ ఉంటుంది అవన్నీ చదువుతూ ఉంటే. ఏంటి, దేవుణ్ణి పిల్లల కొరకు, మా కొరకు ఎంత కష్టపడ్డారా మీరు అని చెప్పేసి దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు చంపేది. ఈరోజు సేవకుల్ని, సేవకురాండ్రుల్ని చూశారు కదండి మీరు, పేపర్లలో టీవీలలో చూస్తున్నారు కదండి, వార్తలలో. ఏం తప్పు చేస్తున్నారండి, ఏం తప్పు చేస్తున్నారండి సేవకులు, సేవకురాండ్రులు? నేను ఒక నైతిక విలువలు నేర్పినందుగా, ఒక బరువు బాధ్యతలు, ఒక మంచి విషయాలు మీకు చెప్పినందుగా, త్రాగితే నీ ఉన్న అవయవాలు చెడిపోతే త్రాగొద్దురా అని చెప్పినందుగా, వ్యభిచారం చేస్తే పనికి మాలిన రోగాలు వచ్చి చచ్చిపోతారని ఒక మంచి మాట చెప్పినందుగా. అంతేగాని ఏం చెప్తారండి, దొంగతనం చేయొద్దంటారు. దొంగతనం చేసి దొంగగా నువ్వు దొరికిపోయి జైలు పాలైపోయి నీ కుటుంబం దిక్కులేని వారిగా చేయటం ఎందుకురా బాబు, నువ్వు దొంగతనం చేయొద్దని చెప్పి మంచి మాట చెప్పినందుక సేవకుని చంపేది? వ్యభిచారం చేయొద్దండి, కుటుంబమే కదండి బాగుపడేది. భర్త బాగుంటాడు, భార్య బాగుంటుంది, భర్త భార్యకి, భార్య భర్తకి ఎంత బాగుంటుందనే సంబంధం. అదే తప్పుడు సంబంధం పెట్టుకుంటే కుటుంబం బాగుంటుందా? విచ్చలవిడి అయిపోద్ది, కుటుంబం నాశనం అయిపోద్ది. అవి చెయ్యొద్దురా బాబు అని చెప్తుంది. దేవుని సేవకుని చంపుతారా? మంచి మాట కదండి ఇవన్నీ. తల్లిదండ్రులు సన్మానించండి, పిల్లలు చెప్తున్నారండి. ఈరోజు పిల్లలు చూశారు, ఇందాక నేను చెప్పినట్లుగా ఆస్తుల కోసం తల్లి ఇంత మట్టికి దాన సంస్కారం కార్యక్రమం చేయలేదు. 4 రోజులు ఆ ఫ్రిడ్జ్లో ఉంచి పడేశాడు. తల్లిని సన్మానించిన మాట వాడు నేర్చుకుని ఉంటే, ఆ మాట దేవుడు చెప్పిన మాట వాడి బుర్రలోకి ఎక్కుంటే, నీ ఆస్తి కాదు ముఖ్యం, నా అమ్మ ప్రేమ ముఖ్యం, నా అమ్మ ముఖ్యం అనుకుంటాడు వాడు, నా నాన్న ముఖ్యం అనుకుంటాడు. తండ్రులను చంపరు, తల్లులను చంపరు. ఏ ప్రేమలు ఎక్కడున్నాయి ఇవి? ఇవి కదండి మనం నేర్పించేది. ఈ ప్రేమల గురించే మనం నేర్పించేది. పిల్లలకు ప్రేమల గురించి, తల్లిదండ్రులకు ప్రేమల గురించి, భార్యకు భర్తకు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, తప్పుడు కార్యక్రమాలు ఏవి కూడా మీరు చేయకూడదు, ఇలాంటి మంచి మాటలు మనం చెబుతుంటే ఎందుకండి అక్కసు క్రైస్తవం ఎదుగుతుంది దినదినము. క్రైస్తవ్యం ఎదుగుతుందని వారలేకపోతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. మంచి మాటలు చెప్పినందుకు, మంచిగా బతకండి అని చెప్పినందుకు, పరలోకం గురించి చెప్పినందుకు పౌలు గారిని చంపింది. పౌలు గారిని ఈడ్చుకొని పోతున్నారు. కుక్క అనుకున్నారండి పౌలు గారు. చెప్పండి, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్లో ఒక మంచి సంగతి ఉంటుంది కదా, ఒక మంచి సంగతి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం త్వరగా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చూద్దాం త్వరగా. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్న వీరందరూ ఏం ధరించుకున్నారండి? వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట. అమ్మ, తెల్లని వస్త్రాలు అంటే ఏంటి? వైట్ అండ్ వైట్. ఎబ్రూ సంఘం వాళ్ళు కొంతమంది వేసుకొని పోతుంటారు. ఇప్పుడు ఆ తెల్లని బట్టలు కాదు, మనం వేసుకునే తెల్లని వస్త్రాలు కాదు. తెల్లని వస్త్రాలు అంటే జీవితం, బ్రతుకు, పవిత్రత. తెల్లని వస్త్రాలు అంటే పవిత్రతకు గుర్తవి. ఏదో కొంతమంది ఈ మాట చూసి ఆదివారం రాగానే అందరూ తెల్లని బట్టలు వేసుకొని పోతుంటారు. ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ కూడా తెల్లని బట్టలు వేసుకొని పోతారు. ఒక ఆమె అండి, దైవసేవకుడు మీరు తెల్లని బట్టలు వేసుకునే చర్చికి రావాలని చెప్పేసి అన్నాడంటండి. పాపం ఏమో దేవుడు అంటే ఇష్టం కదండి. పాపం
దేవుడు అంటే ఇష్టం కానీ వాక్యం తెలియదు కదా, దేవుడు అంటే ఇష్టం. ఏం చేయాలి? అయ్యగారు ఏమో తెల్లని బట్టలు వేసుకొని రావాలంటున్నాడు, కలర్ చీర కట్టుకొని రావద్దు అంటున్నాడేమో అయ్యగారు. ఇంటికన్నా భర్త ఏమో నువ్వేంటే నేను బ్రతుకుండగా నువ్వు తెల్లని బట్టలు వేసుకొని పోతున్నావు, రోడ్డు మీద పోయే వాళ్ళంతా వాళ్ళు నన్ను ఈ విధంగా అడుగుతున్నారు. నువ్వు మందిరానికి పోతే కలర్ చీర కట్టుకొని పోవాలి, అది మందిరానికి పోతేనే ఆయన. ఈయనేమో తెల్లని చీర కట్టుకొని వస్తేనేమో మందిరానికి రావాలనేమో ఈయన. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేస్తుందో చెప్పనా? చర్చికి ఇంటికి మధ్యలో ఒక చర్చికి పోయే ఒక ఆమె ఉంది. చర్చికి ఇంటికి మధ్యలో ఒక చర్చికి పోయే ఒక ఆమె ఉంది. ఇంటికాడనేమో వాళ్ళ ఆయనకి కనబడేటట్టు కలర్ చీర కట్టుకొని వస్తుంది. మధ్యలోకి వచ్చి ఇంట్లో మధ్యలోకి వచ్చి ఏం చేస్తుంది? ఈ చీరని ఇడిచి తెల్ల చీర కట్టుకొని చర్చీలు కనపడుతుంది. చర్చీల నుంచి వచ్చి మరలా ఇక్కడ చీర ఇడుస్తుంది, ఇక్కడ చీర కట్టుకొని భర్త చూపిస్తుంది. ఏందండి నటన? అవసరం ఇదంతా? మరలా చూస్తాడు భర్త ఒకసారి, ఏమవుద్ది? నీ సంసారం ఉంటుందా? నీ జీవితం ఉంటుందా? బైబిల్ తెలియకోకుండా ఇష్టానుసారమైన మాటల సమాజానికి చెప్పేసి వారి మైండ్లో చొచ్చింపచేసి దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నారండి ఈరోజు. ప్రేమ దేవుని పిల్లరా, ఈ బట్టలు ఇచ్చింది దేవుడు కదండి, ఇవన్నీ కాదమ్మా. ప్రకృతిలో పెట్టింది దేవుడు కదా. ఈ కలర్ వస్త్రాలు, చీరలు. నా బిడ్డలు అందంగా ఉండాలని కోరుకోవడం దేవుడు. ఏ తండ్రి మీ బిడ్డలు అందంగా ఉండాలని కోరుకోరమ్మా మీరు? నా బిడ్డలు అందంగా ఉండాలని కోరుకుంటాను, వాళ్ళకి ఇష్టమైన బట్టలే నేను తీసుకొస్తాను. మరి మీరు దేరు అలాంటి బట్టలు కట్టుకోవడం వల్ల పవిత్రత పోతుందమ్మా? పవిత్రత పోతుందా? చెవులోకి బంగారం పెట్టుకున్నంత మాత్రం ఏమైనా పవిత్రత పోద్దమ్మా? పవిత్రత పోద్దా? కాకపోతే ఏమన్నాడంటే ఎగస్ట్రాలు చేయొద్దు అన్నాడు మిమ్మల్ని, మన అందరినీ. తగు మాత్రంగా ఉండండి. చెవులకి ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకో, నో ప్రాబ్లం. అంతేనా? వస్త్రాలు ఎంతవరకు కట్టుకోవాలో? 2 కోట్ల రూపాయల చీర అవసరం లేదు కదండి మనకి. 500 రూపాయలు పెట్టుకున్న చీర వచ్చింది, 1000 రూపాయలకైనా చీర వచ్చింది, ఒక మంచి అద్భుతమైన చీర వచ్చింది. ఇది చాలు అంటాడు ఆయన. బంగారం ఇప్పుడు చెవు ఉంది కదని చెప్పేసి కొంతమంది ఎక్కడొక బొక్క పెడతారు, ఎక్కడొక బొక్క చుట్టూ ఒక తిప్పుతుంటారు, చెవు నిండా 10 తులాలు పెడతారు. అది వద్దమ్మా. మీరు ఒక చెవుకి ఇక్కడ ఒక బొక్క పెట్టుకొని ఇక్కడ చెవులు దిద్దులు పెట్టుకొని అంటున్నాడు. తగు మాత్రం అన్నాడు, తప్పేం కాదు కదా. దానివల్ల మీకు నష్టం ఉంది కాబట్టి ఎక్కువ పెట్టుకోవద్దు అన్నాడు. మేము దేవుని పిల్లరా, ఇక్కడ తెల్లని వస్త్రములు అంటే ఏంటివి? తెల్లని వస్త్రములు అంటే ఏంటివి? పవిత్రత. చదవాలి. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారందరూ వీరెవరు? ఎవరి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరమ్మా? ఎవరంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు నన్ను అడుగుతున్నారు వాళ్ళు. అందుకు నేను, అయ్యా మీకు తెలియను కదా. అతడు ఎలాగూ చెప్తున్నాడు. ఎలాగూ? ఎవరు వీరు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు మహాశ్రమలలో నుండి తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంటే ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళంతా పావురాల్లో రాలే వీళ్ళు, ఇంటికా నుంచి మందిరానికి రాలే. తెల్లని వస్త్రాలంటే మహాశ్రమలంట. ఒక పౌలు మహాశ్రమలు అనుభవించాడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు ఆయన. అంటే పవిత్రంగా పరిశుద్ధులు, పాపం లేని పరలోకానికి అర్హతను సంపాదించుకున్నవారు వీళ్ళంతా మహాశ్రమలు పడ్డారండి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని, అమ్మా బాగా వినండి, ఎప్పటికైనా అర్థం అవ్వాలిగా. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం ఉందనుకోండి, ఆ రక్తంలో ఈ వస్త్రాలని ఉత్తుకుంటే ఆ వస్త్రాలు తెల్లగుంటాయా ఎర్రగుంటాయా? ఎర్రగుంటాయి. మరి తెల్లగా ఎలా అయ్యాయి? తెల్లగా ఎలా అయ్యాయి ఆలోచించారమ్మా మీరు? ఇప్పుడు గొర్రెపిల్ల రక్తంలో వాటిని కడుక్కుంటే ఉతుక్కుంటే వస్త్రాలు ఎర్రగా కావాలి, కానీ ఎలా అయినంటే తెల్లగా అయినంట. అంటే యేసుక్రీస్తు వారి రక్తం. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి రక్తం. క్రీస్తుని ధరించుకొని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వీళ్ళు జీవితాన్ని ఎలా చేసుకున్నారంటే ఇప్పుడు తెలుపుగా చేసుకున్న, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, శరీరం వేసే బట్టల గురించి మాట్లాడట్లే ఇక్కడ. అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అనేక శ్రమలు అనుభవించి వచ్చేదంట వీళ్ళంతా. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారంతా అనేక శ్రమలు అనుభవించారంట. యేసు ముద్రలు ధరించుకున్నారు వీరందరూ. శ్రమలంటే ముద్రలు. యేసు ముద్రలు ధరించుకున్న వీరందరూ నేను చెప్తున్నాను చూడండి. యేసు ముద్రలు ధరించుకున్నారు. మన పరిస్థితి ఏంటి? మరి మనం కూడా యేసు ముద్రలు ధరించుకోవాలి కదా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. లాస్ట్ మాట. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనుషులను దృఢపరిచి 14వ అధ్యాయము అపోస్తుల కార్యములు 14:22 విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి
అంటే అనేక శ్రమలంటే అనేక ముద్రలు, యేసు ముద్రలు, అనేక శ్రమలు. నువ్వు యేసులోనికి వస్తే శ్రమలు, నీకు కష్టపడాలి, నువ్వు శ్రమ పడాలి, నీకు పరలోకం రావాలంటే అనేక ముద్రలు ఉంటే తప్ప పరలోకానికి మనము వెళ్ళలేము, ప్రవేశింపలేమని అర్థం అవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అనేక శ్రమలు అనుభవించండి, మీరు అనేక ముద్రలు మీరు వేసుకోండి. మీకు దేవుడు ఏమిస్తాడు? పరలోకం. ఎంత సంపాదించామని అడగడు దేవుడు, ఎన్ని ముద్రలు వేసుకున్నామని అడుగుతాడు ఆయన. నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏమో అడుగుతాడా? మరి రేపు ఎన్ని కోట్లు నువ్వు సంపాదించాను, నీ భూమి మీద పంపించేసి నీ పరలోకం ఇస్తానంటాడా? మనం సంపాదించే ఆ డబ్బు కాగితాలు ఏంటిది? అది చిత్తు కాగితాలు. దేవుని దృష్టిలో అగ్గిపెట్టలు, చిన్నప్పుడు అగ్గిపెట్టలు చూసి డబ్బు అనుకొని చెప్పేసి మురిసిపోయేవాళ్ళని ఆడుకునేటప్పుడు. దేవునికి చిత్తు కాగితాలు కనపడతాయి మనం సంపాదించే డబ్బు. ఎంత సంపాదించామన్నాడు, ఎన్ని శ్రమలు పడ్డావు, ఎన్ని ముద్రలను ధరించామని అడుగుతాడు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకనే శరీరధారి అయినటువంటి దినాల్లో మహారోదన పడ్డాడు యేసుక్రీస్తు వారు. మనకిచ్చిన ఈ శరీరం ద్వారా కూడా అనేక శ్రమలు అనుభవించాలి. అనేక శ్రమలు అంటే అనేక ముద్రలు మనం అనుభవించాలి. యేసు ముద్రలు అంటే ఏంటి? శ్రమలు. శ్రమలు అవి అనుభవించాలి. అవి అనుభవిస్తేనే దేవుడు మన పరలోకాన్ని ఇస్తాడు. ఓకే, ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, యేసు ముద్ర అనగానే ఏమని నీ మాటలో నీ బిడ్డలకు చెప్పాను, విన్నారు. అపార్థం చేసుకునగా వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతకని కృప చూపించమని ఇచ్చిన మాట వందనములు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోమని, తదుపరి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.